రికార్డింగ్ 104. జై మూలవాసి, జై ప్రజాకూటమి. ప్రజాకూటమి జమనిధి, జీవనిధి, నిర్మాణము, నిర్వహణ అంశం మీద ఈ సభలో మాట్లాడటం జరుగుతుంది. ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి సభలో మాట్లాడుతున్నది భీమా నిశాంత్ అలియాస్ బెజవాడ వరప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ప్రజాకూటమి యొక్క విస్తరణ, ప్రజాకూటమి యొక్క విశ్వరూపము, ప్రజాకూటమి యొక్క నిర్మాణము, 1250 మండలాల నిర్మాణము ప్రధానాంశంగా మరి ప్రజాకూటమి అస్తిత్వాన్ని నిలపడానికి శాశ్వత ప్రామాణిక ప్రజాపక్ష ప్రజాస్వామ్య రాజకీయ సభస్థలి లేదా రచ్చబండ లేదా సభ నిర్మాణానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో స్వచ్ఛంద రాజకీయ విధానాలు అమలుపరచడానికి ఈనాటికి కూడా ఒక వ్యవస్థ లేదు అనే మాట వాస్తవం. ఈ దేశ మూలవాసులు ఎవరైతే బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఉన్నారో ఈ దేశానికి ఆర్థిక పురోగతినిస్తూ వస్తు తయారీ, మానసిక శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించి దాదాపు కొన్ని వందల వేల వృత్తి సామాజిక వర్గాల్లో ఈ దేశం యొక్క ప్రతిష్టను కాపాడుతూ, జీడిపిని పెంచుతూ, శాస్త్రీయ విధానాలు అమలుపరుస్తూ, అలాగే వృత్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ దేశ విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వ్యవసాయం దగ్గర నుంచి, వస్తు సామాగ్రి దగ్గర నుంచి ఈ దేశం యొక్క ఉన్నత 200 దేశాలకు ప్రగతికి దాటే విధంగా కష్టపడుతున్నటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ కాల్డ్ బీసీస్ 87% ఈ దేశంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు, ఆంధ్ర తెలంగాణ, అందులో 850 కోట్ల మంది గురించి ఈ సభలో మనం చర్చిస్తున్నాం. ఏనాటికి భారత రాజ్యాంగం తయారైన తర్వాత మరి దాదాపు 1953 పరిసర ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది, తర్వాత బీజేపీ పార్టీ ఆవిర్భవించింది. రెండు కవల పిల్లలే. ఇవి రెండు విదేశీ ఆర్యవర్తన రక్తంతో కూడుకున్నటువంటి బ్రహ్మశత్రువుల యొక్క నిర్మాణంతో జరిగినటువంటి ఒక మనుకుట్రతో జరిగినటువంటి రాజకీయ పార్టీలు. ఈ రాజకీయ పార్టీల యొక్క ప్రభావం, వీళ్ళ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ దేశ మూలవాసులైనటువంటి 87% మూలవాసుల్ని బానిసలుగా వినియోగించుకోవాలి అన్న సిద్ధాంతంతోనే రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ మూలాలను పూర్తిగా అమలుపరచకుండా, రాజ్యాంగ మూలాలను తొక్కిపెట్టి మనువు పరిపాలన అనేది ఈ దేశంలో జరుగుతుందనే మాటకి ఎన్నో లక్షల వేల ఉదాహరణలు గత 30 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో మనం గమనించాం. ఆనాటి సింధు నాగరికత నుంచి, బుద్ధుని దగ్గర నుంచి, మరి ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి, అశోకుడి దగ్గర నుంచి, ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి, సాహు మహారాజ్, జ్యోతిబా, ఘాట్కే బాబా, బాబాసాహెబ్ అంబేద్కర్ల వరకు రాజ్యాంగ ప్రామాణికాన్ని, ఈ దేశం యొక్క మూలవాసుల యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి వందలాది వేలాది మంది మహారాజులు, మహర్షులు, జ్ఞానవంతులు, అనేక బుద్ధి వికాసం కలిగినటువంటి మహోన్నత యోధులు ఈ దేశ మూలవాసుల యొక్క జీవన అస్తిత్వాన్ని కాపాడడానికి జ్ఞానబోధనలు చేస్తూనే ఉన్నారు, యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. బానిసత్వాన్ని అధిగమించలేనటువంటి స్థితిలో ఈ దేశ మూలవాసులు అశోకుడి మరణం తర్వాత 1200 సంవత్సరాల నుంచి బానిసత్వంతో ఇమిడి ఉంది ఈ దేశం అనే విషయానికి ఎలాంటి డౌటు కూడా లేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి పోనీ రాజ్యాంగం వచ్చిన తర్వాత అయినా బానిసత్వం పూర్తిగా నశిస్తుందా? దాసీతనం పూర్తిగా నశిస్తుందా? కుట్ర ఆర్థిక దోపిడీలు పూర్తిగా నశిస్తాయా? లేదు. ఇంకా తెల్లదొరలు పోయి నల్లదొరలు తయారయ్యారన్న సామెత కూడా విభిన్నంగా తయారైంది. కాబట్టి ఈ విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రువులు త్రివర్ణ సంతతి ఈ రోజున 10 సంతతికి బాగా పెరిగి 13 సంతతి అయ్యారు. వాళ్ళ కబ్జాలోని ఈ దేశంలో ఉన్నటువంటి మూల స్తంభాలు ఏదైతే బిఎస్ఎన్ఎల్, ఆర్బీఐ, సుప్రీంకోర్టు, రైల్వేసు, ఇక సముద్ర తీర ప్రాంతాల్లో పోర్ట్లు, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ ఏదైతే కీలకమైన ధనమూలాలు సేకరించేటువంటి అంశాలు అవన్నీ కూడా విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల చేతుల్లో ఉండి ఆర్థిక కుట్రలు జరుగుతూ లక్షలాది వేలాది కోట్లు సంపాదించి విదేశాల్లో దాచుకునేటువంటి దుస్థితికి దిగజారిన విషయం మరి
అనేక తులసి చందు ఇచ్చినటువంటి అనేక వందల వీడియోల్లో డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడాలి. ప్రస్తుతం ఈ దేశ మూలవాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకుంటేనే ప్రజాకూటమి యొక్క అస్తిత్వం తెలుస్తుంది. ప్రజాకూటమి నిర్మాణం ఒక గొప్ప ప్లాట్ఫామ్గా నిర్మించాలనే ఆలోచన వస్తుంది. ప్రజాకూటమికి మరి ఒక జమనిధి కావాలి. ప్రజలందరూ సమకూర్చుకునే ఒక్కొక్క రూపాయి వేసుకుని చలిచీమలు కుట్టిన సావదే సుమతి అని, మరి ఒక్కొక్క గులకరాయి కుండలో వేసుకుంటే నీరు పైకొచ్చినట్టుగా, మరి ఈ దేశ మూలవాసులందరూ కూడా తమ ప్రజాస్వామ్యాన్ని సాధన ఫలితాలు అందుకోవడానికి రాజ్యాంగ వాటా రాజ్యసభలోను అసెంబ్లీలోను కూడా మరి రాజకీయ వాటా పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా 87% ఉన్నటువంటి ప్రజానీకం ప్రజాకూటమిగా ఏర్పడి వాళ్ళకు ఒక ప్రజానిధి ఏర్పడి ఆ ప్రజానిధిని బలపరచాల్సినటువంటి అవసరం ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది. మన రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరిలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అనిశ్చిత భావం ఏమిటంటే, బ్రిలియంట్ కమ్యూనిటీస్, ఈ దేశానికి మూలాలు సంపాదించి పెడుతున్న శక్తి సామర్థ్యాలు తెలివితేటలు వినియోగిస్తున్న బ్రిలియంట్ కమ్యూనిటీస్ 87% ఈ దేశ భాషలకి స్థిరమైనటువంటి హక్కు కానీ, స్థిరమైనటువంటి ఆర్థిక సాధన కానీ, విద్యా సాధన కానీ లేదు, ఉండదు అనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాత్కాలికంగా కొందరికి మాత్రమే ఆధిపత్య వర్గాల అడుగుజాడల్లో నడుస్తూ అడుగులకు మడుగులొత్తుతున్న కొందరికి ఆర్థిక ప్రలోభాలు మెరుగుపడ్డాయంటే అది వినవచ్చు. కానీ ఈ దేశ మూలవాసులైనటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ 87% పీపుల్ 850 కోట్ల జనాభాకి ఆర్థిక అస్తిత్వం లేదు, ఉచిత విద్యా విధానం లేదు, ఆరోగ్య విధానం లేదు, ఉచిత వైద్య విధానం లేదు, అసలు స్థిరమైనటువంటి రాజ్యాంగ మూలాలను వినియోగించిన చరిత్ర సరిగ్గా లేదు. ఈ రాజకీయ అవసరాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఒక్క ఆధారం తప్పితే మిగతా ఏది కూడా ఈ దేశంలో పురోగతి సాధించిన చరిత్ర లేకుండా పోయింది విదేశాలతో పోల్చుకుంటే. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా సరే స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు దాటుతుంది. కాబట్టి ఈ 25-30 ఏళ్ల నుంచి ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, భావజాలం పెరిగింది, అస్తిత్వ రాజకీయాలు కోరుకుంటున్నారు, సమానత్వం కోరుకుంటున్నారు, ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు, రాజ్యాంగ విఘాతం జరగకూడదు అనుకుంటున్నారు. అనర్గళమైనటువంటి సోషల్ మీడియాలో కొన్ని వేల లక్షల యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లింక్డ్ఇన్లు కానీ వార్తలు ఎస్టాబ్లిష్ అయ్యి విజ్ఞానం విపరీతంగా పెరిగింది. విపరీతంగా పెరిగిన విజ్ఞానులందరూ కోరుకునేది ఏంటి? కానీ ఈ దేశ మూలవాసులకి బ్రిలియంట్ కమ్యూనిటీస్, ఏదో బీసీలు అంటున్నారు, ఓబీసీలు అంటున్నారు, ఈ కమ్యూనిటీస్కి ఒక అస్తిత్వ ప్లాట్ఫామ్ ఇంతవరకు ఎందుకు లేదు? విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీలలో కొనసాగుతూ వాళ్ళకి జెండాలు బట్టి, వాళ్ళకి సేవలు చేసి, వాళ్ళకి రౌడీజం చేసి, వాళ్ళకి ప్రజాసేకరణ చేసి, వాళ్ళకి అవసరమైతే నిధులు కూడా సర్ది వాళ్ళని పెంచి పోషించడం తప్పితే వాళ్ళ యొక్క సొంత అస్తిత్వానికి వాళ్ళు మూలాలు ఇంతవరకు తయారు చేసుకోలేకపోయారు. ఈ జంబూద్వీప మూలవాసులైనటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ స్వతంత్ర ప్రతిపత్తి కానీ, స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తి కానీ లేదు. ఉండాలి అంటే ఓ ప్లాట్ఫామ్ కావాలి, అదే ప్రజాకూటమి ప్లాట్ఫామ్. మరి ఆ ప్లాట్ఫామ్ని నిర్వహించాలి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లోని 10 కోట్ల ప్రజల్ని ఒకే సభకు పిలిపించడమో, ఒక సభ నిర్వహించడమో, లేదంటే జనాలను గుమికూర్చడమో ఈనాడు సాధ్యమయ్యే పరిస్థితి. కాబట్టి ఆత్మరక్షణ నేపథ్యంలో, ప్రజారక్షణ నేపథ్యంలో సాధ్యపడదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1250 మండలాలకు కూడా మండల కార్యాలయ సమితులు నిర్మాణం చేస్తే కానీ ఈ యొక్క భావజాల ప్రభావాన్ని, మూలవాసి సిద్ధాంతాన్ని, బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క ఆర్థిక స్తోమతలు, అవసరతలు, వారి యొక్క రాజకీయ ఓట ఇవన్నీ కూడా చర్చించడానికి కుదరదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో ప్రతి మండలంలోనూ మనకి ప్రజాకూటమి మండల సమితుల నిర్మాణం జరగాలి. ఒక మండల సమితి నిర్మాణానికి ఆర్థిక మూలాలు అవసరం. ఆ మండల సమితిలో 4 పిల్లర్స్ పేరుతో 144 మెంబర్స్తో మండల కూటమిని ఏర్పాటు చేసి, ఆ మండల కూటమి చదువరుల ద్వారా, విజ్ఞానవంతుల ద్వారా, మేధవర్గ సమితి ద్వారా అభివృద్ధి చెందిన మేధావుల ద్వారా సేవలు అందించే విభాగం, వాళ్ళకి సేవాభివృద్ధి అందించే విధానం అమలుపరుస్తూ దానికి కావాల్సినటువంటి నిర్మాణాత్మక వ్యయము, నిర్మాణాత్మక ప్రణాళిక, నిర్మాణాత్మక సైద్ధాంతిక విధానాలు అన్నీ కూడా సమకూర్చుకొని మండల సమితుల నిర్మాణం 2 సంవత్సరాల పాటు చేస్తే కానీ
వచ్చే ఎలక్షన్లకి తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయ పరిస్థితులు రావు. ప్రజాస్వామ్య విధానము, సమతా విధానము, మానవత్వ ధోరణి, దోపిడీ, దొంగతనాలు లేకుండా, దుష్ట రాజకీయాలు లేకుండా పరిపాలన చేయాలంటే మనము అసెంబ్లీలో ఉండేటువంటి 294, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 175, ఇక్కడ 119, 294 నియోజకవర్గాలు కూడా ఆ నియోజకవర్గాల నుంచి ఎంపికయ్యే ప్రతినిధులు వాళ్ళు మూలవాసి సిద్ధాంతకర్తలు అయి ఉండాలి, వాళ్ళు ప్రజాకూటమి శిక్షణాదారులు అయి ఉండాలి, ప్రజాకూటమి యొక్క ఆర్థిక వ్యవస్థతో వాళ్ళు చదువరులు అయి ఉండాలి, వాళ్ళు పరిపాలనకి ప్రజాకూటమి సారథ్యంలో అధిపతులుగా వెళ్ళి, రాజకీయ నాయకులుగా, సేవా నాయకులుగా వెళ్ళి అసెంబ్లీలో తమ హక్కులు సాధించుకునే స్థాయికి మనం ఏర్పాటు చేయాలి అని అంటే తప్పనిసరిగా ప్రజాకూటమికి జమనిధి బలపరచాలి. ఆ జమనిధి నుంచి వచ్చే జీవనిధి ద్వారా కూటముల నిర్మాణం, మండల కూటముల నిర్మాణం చేయాలి. కాబట్టి ఈ రోజున మనం ముఖ్యంగా నిర్ధారించుకోవాల్సినటువంటి ప్రగాఢమైనటువంటి ఆలోచన ఏంటంటే, జమనిధి సాధ్యపడుతుందా, జీవనిధి కొనసాగుతుందా? జమనిధి అంటే ఏమిటి? జమనిధి అంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు తల ₹1 డొనేషన్ చేసినప్పుడు, ₹1 పైగా డొనేషన్ చేసినప్పుడు ఆ రూపాయిని భద్రంగా దాసి దాన్ని ఒక ₹100 చేసి ఆ ₹100 పైన వచ్చే పైసా వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని జీవనిధికి ప్రమోట్ చేసి జమనిధిని నింపి అందులో ఏ ₹1 కూడా ఖర్చు చేయకుండా ఆ ఒక్క జమనిధిలో వేయటమే కానీ తీయటం లేదు అనే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 10 కోట్ల మంది ₹1 వేసినా 10 కోట్ల రూపాయలు సిండికేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి 10 కోట్ల మందికి ప్రచారం వెళ్ళాలంటే 10-20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి తాత్కాలికంగా ఈ ప్రజలకి సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ జమనిధిలో మనం వేయవలసినటువంటి మేధవర్గంతో ప్రారంభించాం. మేధవర్గంతో నిర్ధారించుకున్నది శతాధిక మేధవర్గ సమితి అందరూ కూడా మొదట ₹11 చొప్పున ఈ జమనిధికి చేర్చాలి. అది కూడా ప్రతి సభ్యుడు జీవితకాలం ప్రతిరోజు ఉదయాన్నే జై మూలవాసి, జై ప్రజాకూటమి గద్దెనెక్కాలి అని అనుకుంటూ మాటలే కాకుండా తెలివితేటలు ఇవ్వటమే కాకుండా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ప్రతి ప్రజాకూటమి సభ్యుడు కూడా గ్రూపుల్లో ఉన్న సభ్యులు కానీ, యూట్యూబ్లో ఉన్న సభ్యులు కానీ ₹11 ఉదయాన్నే జమనిధి సేవా సమితికి ట్రాన్స్ఫర్ చేసి తమ యొక్క సందేశాన్ని ఒక వాయిస్ ద్వారా వాట్సాప్ గ్రూపులోను వీడియోల ద్వారా తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అంటే దాని అర్థం తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక నేపథ్యం కలిగి, విద్యా, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల అనుభవం కలిగి, మన బిడ్డలకు భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి భయం కలిగిన వాళ్ళు, పేరెన్నిక కాని వాళ్ళు, ఆర్థిక పురోగతి కలిగిన వాళ్ళు అందరూ, పేద బిక్కి అందరూ కూడా ఎవరైనా పర్వాలేదు, ఒక సభ్యుడు ఒక ₹11 ఉదయాన్నే డొనేట్ చేయాలి. ఒక ఇడ్లీ వెల, ఒక టీ వెల, లేదా మనం నిత్యావసరాలు వాడుకునేప్పుడు దాంట్లో పారిపోయినటువంటి వెల ఒక ₹11.